ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు కీలక నేత కోసం పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లో బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రోన్ల సాయంతో కర్రెగుట్టల ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. ఎస్ మురళి, మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రెగుట్టల వద్ద ఒక హై టెన్షన్ అయితే వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా కర్రెగుట్టల మీద 1000 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా పక్కా పోలీసు సమాచారం అందడంతో కూడా ఆ బలగాలు మొత్తం కూడా అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బలగాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా బలగాలు వచ్చి దాదాపు 20,000 మంది ఆ భద్రతా బలగాలు మొత్తం కూడా కర్రెగుట్టల చుట్టూ అయితే చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి కిందట జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా 6 మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా దాంట్లో ఇద్దరు జవాన్లకు కూడా తీవ్ర గాయాలని వాళ్ళ హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లా హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక ఉత్కంఠ వాతావరణం కూడా అక్కడ కొనసాగుతుంది వాస్తవానికి. ఎందుకంటే కర్రెగుట్టల మీదే మావోయిస్టులు షెల్టర్ జోన్ చేసుకుని కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి మావోయిస్టులు మేము ఉన్నామని చెప్పడానికి కూడా మావోయిస్టులు చెప్పారు. అక్కడ కర్రెగుట్టల మీద మేము షెల్టర్ తీసుకుంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గిరిజనులు ఈ గుట్టలు ఎక్కకూడదు, చుట్టూ కూడా గుట్టల చుట్టూ భారీ ఎత్తున మందు పాత్రలు అమార్చాం, భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకుని మాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది కాబట్టి మాకు భద్రతగా మేము దాన్ని ముందుగానే ల్యాండ్ మ్యాన్స్ పెట్టి ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా మావోయిస్టులు ముందుగా హెచ్చరికలు జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టులు ఆ గుట్టల మీద ఉన్నారు. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 150 కిలోమీటర్ల నుంచి దాదాపు 100-200 కిలోమీటర్ల మేర కూడా ఈ కర్రెగుట్టలు అయితే విస్తరణలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ 100 కిలోమీటర్ల గుట్ట మొత్తం కూడా చుట్టూ కూడా భద్రతా బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 20,000 మంది ఆ భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి వచ్చాయి. మీడియాను కూడా ఎవరిని కూడా పోలేని పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోనే భారీ ఎత్తున కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు భద్రతా బలగాలు. ఎవరిని కూడా మీడియా కాదు అవుటర్స్ కూడా ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. స్థానికంగా ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉండి ఇక్కడికి ఏమైనా పని వచ్చి ఉంటే మాత్రం వాళ్ళు మాత్రమే పంపిస్తున్నారు. వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మాత్రమే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి అయితే ఎంట్రీ ఇస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే కర్రెగుట్టల వద్ద అయితే నెలకొన్నట్టు పరిస్థితి మనం ప్రస్తుతానికి చూడొచ్చు. ఎందుకంటే ఒక మావోయిస్టు దాదాపుగా 1000 సంఖ్యలో అక్కడ ఉన్నట్టు పక్కా సమాచారం. ఎందుకంటే ఇడ్మాకు సంబంధించినటువంటి ఆ మొత్తం కూడా ఇడ్మాకు సంబంధించిన PLJ కంపెనీ 1 మొత్తం కూడా ఆ కర్రెగుట్టల మీదనే ఉంది. కర్రెగుట్టల మీద తెలంగాణ కమిటీతో పాటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఇతర నాయకులతో పాటు కేంద్ర కమిటీ నాయకులకి భద్రతగా ఇడ్మా నాయకత్వం వహిస్తున్నాడు. ఇడ్మా నాయకత్వంలోనే ఆ కర్రెగుట్టల మీద మొత్తం కూడా కీలక నేతలు కూడా సేద తీరినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టు ముందుగానే అక్కడ భారీ ఎత్తున కూడా మందుగుండ్ల సామాగ్రిని కూడా సమకూర్చుకున్నట్టు పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు భద్రతా బలగాలతో ఫైట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే జరుగుతున్నట్టు ఎదురు కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఇద్దరు కూడా తీవ్ర గాయాలైన వాళ్ళైతే బీజాపూర్ హాస్పిటల్కి అయితే తరలించారు. ఇప్పుడు ఎవరైతే మావోయిస్టు మాత్రం ఒక 6 చనిపోయినట్టుగా భద్రతా బలగాలు చెప్తే ఇంకా ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ ఒక రోజుతో పోదు. ఎందుకంటే దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా కర్రెగుట్టల కిందనే మొత్తం కూడా ఆ భద్రతా బలగాలు మొత్తం కూడా మోహరించినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా వారం దాకా కూడా ఈ ఆపరేషన్ కంగారు కర్రెగుట్టలు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే కర్రెగుట్టల చుట్టూ మొత్తం 20,000 మంది భద్రతా బలగాలు ఉన్నారు. 4 ఆర్మీ హెలికాప్టర్లు కూడా వాళ్ళు వినియోగించుకుంటున్న పరిస్థితి కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ ఇవన్నీ కూడా హెలికాప్టర్ ద్వారానే నేరుగా వాళ్ళకైతే తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా గుట్టల మీద కూడా ఎక్కడైనా ల్యాండ్ కావాలి అత్యవసరంగా అక్కడ మావోయిస్టుల దళాలు కీలక నేతలు ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా ఆర్మీ హెలికాప్టర్ లో దాదాపుగా 20-30 మంది పట్టే విధంగా కూడా హెలికాప్టర్లు ఉన్నాయి. అక్కడ పోయి వాళ్ళు ఒక గుట్టల మీద కూడా వాళ్ళు ల్యాండింగ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు స్పష్టంగా మనం చూడొచ్చు 4 హెలికాప్టర్లు కూడా కర్రెగుట్టల చుట్టూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా భద్రతా బలగాలు కింద నుంచి కూంబింగ్ చేసుకుంటూ అయినా ఎవరున్నారు ఏంటి అనేది వాళ్ళ పరిధి మట్టి కూడా డ్రోన్ కెమెరాలు దొరికితే చెల్లడ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే కర్రెగుట్టల చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు కర్రెగుట్ట చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా పోలీసులు ఖాళీ చేయించిన పరిస్థితి కాపడుతుంది. ఎందుకంటే ఆ బాంబుల శబ్దం స్పష్టంగా ఆ గిరిజనులకు వినపడుతున్న పరిస్థితి కాపడుతుంది. అయితే వాళ్ళు కూడా మావోయిస్టుల వైపు నుంచి కూడా రాకెట్ లాంచర్లు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాకెట్ లాంచర్లు కనుక ఆ గూడాలపై కనుక పడితే గిరిజనులు చనిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో గిరిజనులు మాత్రం ప్రస్తుతానికి కర్రెగుట్టల చుట్టూ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేపించి వాళ్ళు సురక్షితంగా బయటికి పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పక్క మావోయిస్టులు
శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పిన తర్వాత లేఖలు రాసిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించిన తర్వాత భద్రతా బలగాలు మొత్తం కూడా మావోయిస్టులు కీలక నేతలు ఉన్నటువంటి కర్రెగుట్టలు మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి చర్చలకు సత్యమేరా అంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులు మాత్రం మేము సిద్ధంగానే ఉన్నాం, చర్చలు మాతో జరపమని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. అంతేకాకుండా పౌరోక్కుల నేతలు కూడా ఇప్పటికే ఇరు రాష్ట్రాలకి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా మళ్ళొకసారి వాళ్ళు లేఖలు రాశారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చలకి సిద్ధమని చెప్తారు. ఒక నెల రోజుల పాటు వాళ్ళకు ఒక ఎసులుబాటు కావాలి, కాల్పుల విరమణ కావాలి, మావోయిస్టులకు సంబంధించినటువంటి కమిటీలు మొత్తం ఒక దగ్గరకు వచ్చి కూర్చునే విధంగా వాళ్ళకు ఒక ఎసులుబాటు ఒక నెల రోజులు కావాలని చెప్పేశారు. కానీ మావోయిస్టులు మాత్రం అణచివేయడానికి కేంద్ర బలగాలు మాత్రం వ్యూహం అయితే రచిస్తున్న పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలు ఉండే అవకాశం ఇక్కడ కనపడట్లేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు నెల రోజులు టైం అయ్యారు, నెల రోజులు టైం అడిగారు, కానీ ఈ నెల రోజులు మాత్రం వాళ్ళు టైం ఇవ్వలేదు. భద్రతా బలగాలు మొత్తం మావోయిస్టులు కీలక నేతలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి వాతావరణం ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూసుకోవచ్చు మావోయిస్టులకు సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ నాయకులు కూడా కొంతమంది ప్రకటించారు. ఎందుకంటే మాకు నెల రోజులు మేము అడిగినటువంటి సమయం, ఎందుకంటే కాల్పుల విరమణ దేనికంటే మావోయిస్టులకు సంబంధించి కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి కీలక నేతలు ఉంటారు, వీళ్ళందరూ ఒక దగ్గర కలవాలి, ఒక సమావేశం కావాలి, ఒక కొలిక్కి రావాలంటే కనీసానికి ఒక నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజులు కాల్పుల విరమణ అంటే ఇటు మా వైపు నుంచి కానీ అటు జవాన్ల వైపు నుంచి కూడా కాల్పులు మాత్రం జరగకూడదని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఈ వ్యవధి దానికోసం మేము అడిగాము. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఏదో చేస్తారు, లేదా ఈ నెల రోజుల టైంలోనే ఏదో పండంగా పొందుతారు, ప్రభుత్వంపై దాడులు చేస్తారు అనేది మాత్రం ఉట్టి మాట అది కాదు. కేవలం మావోయిస్టులకు సంబంధించి ఎక్కడికైతే కమిటీలు కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరూ ఒక చోటికి రావాలనగానే టైం పడుతుంది, వాళ్ళు మాట్లాడాలో చర్చించాలనగానే టైం పడుతుంది కదా. ఆ టైం మీ అడగంగానే ఆ టైం కూడా ఇవ్వకుండా చర్చలు అనేది పక్కకు పెట్టేసి మాపై తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టు కీలక నేత కూడా ఒక ప్రకటన అయితే చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ కర్రెగుట్టల వద్ద మొత్తం ఒక హైటెన్షన్ అయితే కనపడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ కూమింగ్ అనేది డే టైమే కాదు, 24 గంటల పాటు రేన్ పగలు మొత్తం కూడా ఈ కూమింగ్ కొనసాగుద్దని చెప్పేసి కూడా కేంద్ర బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా భద్రతా బలగాలను కూడా అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒడిశాలో ఉన్నటువంటి ఆ భద్రతా బలగాలను కూడా ఇక్కడికి రప్పించినటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే 20,000 మంది కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు కావాలి కాబట్టి 20,000 మందిని ఇప్పటికే తీసుకొచ్చే అవసరం అయితే ఇంకా పక్క స్టేట్ నుంచి కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే భద్రతా బలగాలు వాళ్ళని కూడా ఈ కర్రెగట్టుల చుట్టుపక్కల కూడా మోహరించే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఏదైనా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కర్రెగుట్టలే కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకంగా ఈ కర్రెగుట్టల మీద మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారని, అంటే సెంట్రల్ కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కీలక నేతలు, రాష్ట్ర కార్యదర్శులు ఆ గుట్ట మీదనే ఉన్నారు. ఆ గుట్ట మీద మొత్తం కూడా మావోయిస్టులు PLJ కంపెనీ 1 అంటే ఇడ్మాకు సంబంధించినటువంటి PLJ కంపెనీ 1 కి సంబంధించినటువంటి ఇడ్మా నాయకత్వం వహిస్తున్నాడు. దాదాపుగా దీంట్లోనే ఈ కంపెనీలో 1000 మంది మావోయిస్టులు ఉంటారు. అంటే PLJ కంపెనీ 1 లో దాదాపుగా 1000 మంది మావోయిస్టులు ఉంటారు. ఈ 1000 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి కీలక నేతలకి ఒక బాడీ గార్డ్ గా వహిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. కర్రే గుట్టల చుట్టూ మొత్తం కూడా మావోయిస్టుల కీలక నేతలకు వీళ్ళు ఒక కంచగా ఒక కవచంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే నేరుగా ఇప్పుడు కర్రెగుట్టలను టార్గెట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కనుక హతమారిస్తే మావోయిస్టుల ఉనికి దాదాపు కూడా పోయే ఉంటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కీలక నేతలు ఉన్నారు, దాంట్లో కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారు, దాంట్లోనే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కనుక హతమారిస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల ఉద్యమాన్ని తుడిచిపెట్టే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర బలగాలు అయితే వ్యూహం పొందినటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఇది కేవలం అమిత్ షా చేసినటువంటి ఎత్తుగడ అని చెప్పేసి కూడా ఒక పక్క మావోయిస్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చర్చలకు మేము సిద్ధమని చెప్పిన తర్వాత మేము ఉన్నటువంటి ప్రాంతాన్ని మేమే ప్రకటించుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఆ గుట్టల చుట్టుముట్ట కూడా మోహరించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే ఆ కర్రెగుట్టలు అనేది ఆషామాషి గుట్టలు కాదు, దాదాపుగా 100 కిలోమీటర్ల మీద కూడా అది విస్తరించినటువంటి పరిస్థితి కాబట్టి భారీ కొండలు, ఎత్తైన కొండలు, లోయలు, అదేవిధంగా జలపాతాలు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా ఒక షెల్టర్ జోరు చేసుకుని అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే వేసవి కాలంలో కూడా అక్కడ తాగునీరు దొరికేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద జలపాతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద లోయలు ఉన్న నేపథ్యంలో అక్కడ నీటి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా కొండల మీదకి ఎక్కాలంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. పైనుంచి ఫైట్ చేస్తే కింద వాళ్ళు కూడా ప్రమాదం, అంటే ఎవరైతే జవాన్లు కింద నుంచి పైకి ఎక్కుతున్నారో వాళ్ళపై ఫైట్ చేయడానికి మావోయిస్టులు చాలా తేలికగా ఉంటుందని చెప్పేసి కూడా ఆ కొండల మీదకి ఎక్కి ముందుగానే మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి దాడి కూడా చేస్తున్నారు. వాస్తవానికి కొండలు ఎక్కుతుంటేనే దాడులు జరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా ఆ కర్రెకొండల పైకి కూడా ఇంకా ఎవరు ఎక్కలేదు. ముందు దాని సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కర్రెగుట్టల మీదకి 1-2 కిలోమీటర్ల దూరం
వెళ్ళిన తర్వాతనే ఈ కాల్పుల మోత అయితే వినపడుతున్న పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఒక పక్క మావోయిస్టులు దాని చుట్టూ కూడా మందు పాత్రలు అమర్చామని వాళ్ళే చెప్పారు. వాస్తవానికి గిరిజనులు కూడా చాలా మంది కూడా ఏదైతే ఆ పొయ్యిల కట్టెలకు పోయినప్పుడు, వేటకు పోయినప్పుడు అడవి సంపద ఏదైతుందో ఆ అడవి తురికాకు వీటి పోయినప్పుడు కూడా అవి బ్లాస్ట్ అయినాయి. ఒక వారం 10 రోజుల కింద బ్లాస్ట్ అయ్యి ఒక 4 గిరిజనులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కాపాడుతుంది. అయితే ఆ బాంబులను నిర్వీర్యం చేసుకుంటూ భద్రతా బలగాలు పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ పైకి ఎక్కేటువంటి ప్రయత్నంలో మావోయిస్టులు కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫైట్ అంటే వాళ్ళు కూడా కాల్పులు చేస్తున్న నేపథ్యంలోనే ఇరువైపుల కాల్పుల మోత మోగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.